శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం పారసలి గ్రామంలో నివసిస్తున్న నేను. నా పేరు చంద్రమౌళి పట్నాయక్. ప్రతిసారి నేను మా గ్రామానికి మా తల్లిదండ్రులను చూడడానికి నేను నిత్యం వస్తూనే ఉంటుంటాను. నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా నేను ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడతాను. ఎందుకంటే మా తాతగారు హయాం నుంచి తర్వాత మా నాన్నగారు తర్వాత మేమందరం కూడా తరతరాలుగా ఈ గ్రామంలోనే ఉంటూ హ్యాపీగా జీవనం సాగిస్తున్నాం. అయితే మేము ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత తదనంతరం అది వైసీపీగా పరిగణించినా కూడా ఆ వైసీపీలోనే కొనసాగుతూ హ్యాపీగా ప్రభుత్వ పథకాలు అందుకుంటూ సామాన్య మానవుడిగా ఉన్నా కూడా గ్రామ అభివృద్ధిలో తోడ్పడుతూ ఎంతో మాకు సహకారం చేసిన ఈ గ్రామానికి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉండడమే కాకుండా అటువంటి గ్రామ అభివృద్ధిలో భాగంగా ఎటువంటి సలహాలు సూచనలు చేయాలన్నా కూడా ముందుండే మా కుటుంబానికి ఈ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎంతో గౌరవిస్తూ ఉంటారు. ఈ విధంగా సాగుతున్న మా జీవనంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కేవలం పరిమితమైన అధికారాలతో పరిమితమైన ప్రభుత్వ బడ్జెట్తో కేవలం పరిమితమైన అభివృద్ధికి మాత్రమే కట్టుబడి ఉంటున్నాం. అలా కాకుండా అపరిమితంగా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసి ఈ గ్రామాన్ని ప్రపంచ స్థాయిలో అంటే ప్రతి ఒక్కటి గ్లోబల్ విలేజ్ అని అంటారు. అంటే విలేజ్లోనే అన్ని సౌకర్యాలు కలిగించాలి అని గత ప్రభుత్వంలో ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చేమో కానీ వాటినే పెద్దగా చేసి వాటన్నిటిని నిర్వీర్యం చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వ ఆస్తులను కాపాడే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు ఆ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని సద్విమర్శలను స్వీకరిస్తూ ముందుకు తీసుకుపోవాలే కానీ పార్టీపరమైన విభేదాలు గ్రామాల్లో సృష్టించి ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టించి వాళ్ళని విడగొట్టి రాజకీయాలు చేయడం కానీ రాజకీయాలకు అతీతంగా ఉండే మా కుటుంబం ఎప్పుడూ కూడా ఈ గ్రామాన్ని ఒక ముందుండి నడిపించే నాయకత్వాన్నే కోరుకుంది కానీ పార్టీల పేర్లు చెప్పుకొని ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులను మాత్రమే ప్రోత్సహించే విధంగా కాకూడదు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం 10 సార్లు ఇంకెన్నోసార్లు నాకు రావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.